పిట్ట కథ, బురిడి కొట్టించే మాటలు, చెప్పే వాళ్ళ మాటలు బాగా వింటారు. ఎందుకోసం వింటారంటే చెవులు ఎప్పుడు దురదగుంటది. ఆ దురద చెవులు ఉండటం వలన ఎంతసేపు ఏదో పిట్ట కథ, ఆ పనికి మాలిన కథ, ఉపయోగం లేని కథ వినడానికి మాత్రం పెద్ద ఇంట్రెస్ట్ చూపిస్తారు. మంచి విషయం, వాక్య సంబంధమైన విషయంకి వచ్చేసరికి మాత్రం ఒక్కొక్కడికి నిద్ర వస్తుంది, ఒక్కొక్కడికి బోలెడని పనులు గుర్తుకొస్తుంది, అసలు వినాలన్న ఇంట్రెస్ట్ కూడా పుట్టదు. అందుకోసమని ఇలాంటి వారికి దురద చెవులు గలవారు అని దేవుని వాక్యం అంటుంది. అంటే బైబిల్ ఇలాంటి పిట్ట కథలు వినేవారికి సింపుల్గా మనకు అర్థమయ్యే భాష ఏంటంటే అసహించుకుంటుంది. బైబిల్కి వ్యతిరేకమైన వ్యక్తి ఈ యొక్క దురద చెవులు కలిగిన వాడు, పిట్ట కథలు వినేవాడని మనం అర్థం చేసుకోవాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, పరిశుద్ధాత్మ దుష్టంతములని నేను ఉపయోగించాను భూమి మీద ఉన్నప్పుడు. నేను నా మాటకారితనం వలన, లేకుంటే అవతలోడి యొక్క మనసు ఆలోచనను ఎరిగి అవతలోడికి నచ్చినట్లుగా నేను మాట్లాడలేదు అని అతను చెబుతూ వస్తున్నాడు. కాబట్టి మనం ఏం వింటున్నాం? పిట్ట కథ వింటున్నామా? చెత్త మాటలు వింటున్నామా? పనికి మాలిన స్టోరీ వింటున్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకుంటే చాలా మంచిది అని తెలియజేస్తాం.